ఓం అస్మద్గురుభ్యో నమః. వేదమంత్ర ప్రేక్షకులందరికీ స్వాగతం. చాలా కాలం తర్వాత మిమ్మల్ని అందరినీ కలవడం చాలా ఆనందంగా ఉన్నది. మొదలుగా మీ అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలతో ఈ సంవత్సరం ఆ ఈశ్వరుని అనుగ్రహం వల్ల మీకు, మీ కుటుంబ సభ్యులకు సమస్త సుఖ సంపదలు, ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలగాలని మనసారా ప్రార్థిస్తూ ఈ శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ ద్వాదశ రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉన్నటువంటి ఈ ద్వాదశ రాశుల వారికి ఈ సంవత్సరం మీ ఆదాయ వ్యయాలు, రాజ్యపూజ్య అవమానాలు ఎలా ఉండబోతున్నాయో ఈ ప్రజెంటేషన్ ద్వారా సంక్షిప్తంగా మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇక వృశ్చిక రాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుందో చూద్దాం. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రం మరియు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. ఈ ఏడాది మీకు ఆదాయం 11గాను మరియు వ్యయం 5గాను ఉన్నది. ఇక రాజ్యపూజ్య అవమానాలు, రాజ్యపూజ్యం 2 మరియు అవమానం 6గా ఉంది. ఈ సంవత్సరం మీకు గత కొద్ది సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్యలు వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సంవత్సరం జూన్ తర్వాత నుంచి మీకు మరింతగా అనుకూలించే అవకాశం ఉన్నది. గురువు మీకు జూన్ వరకు కూడా ఆయన అష్టమ భావంలోను, తర్వాత మీకు భాగ్యస్థానము మరియు తర్వాత దశమ స్థానాల్లో ఆయన ఇయర్ మొత్తం కూడా మీకు సంచరించబోతున్నారు. ఆయన యొక్క సంచారం భాగ్యస్థానంలో మరియు దశమ స్థానంలో ఆయన సంచారం మీకు అనేక రకాలుగా మీకు యోగించే అవకాశం ఉన్నది. ఇక మీకు శని మీనరాశిలో మీకు పంచమ భావంలో సంచరిస్తున్నారు. అది మీకు మిశ్రమ ఫలితాలు ఇచ్చే అవకాశం ఉన్నది. మరియు రాహువు మీకు 4 మరియు 3వ భావాల్లో సంచరిస్తున్నారు. ఆయన ఎప్పుడైతే 4వ భావం నుంచి మీకు 3వ భావంలోకి వస్తారో అప్పటి నుంచి మీకు జీవితం మీకు మరింతగా అనుకూలిస్తుంది, పరిస్థితులు మరింతగా మెరుగుపడతాయి. అలాగే మీకు కేతువు దశమ భాగ్యస్థానాల్లో ఉన్నారు. ఆయన యొక్క సంచారం కూడా మీకు మొత్తం మీద అనుకూలిస్తుంది. కొద్దిపాటి సమస్యలు మీకు ఉన్నప్పటికీ కూడా మీరు పట్టుదలతో మీరు పురోగతి సాధించడానికి ఈ సంవత్సరం మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక మీకు ఉద్యోగ రంగాల్లోకి వస్తే ఉద్యోగ రంగంలో ఈ సంవత్సరం ముఖ్యంగా గురువు యొక్క సంచారం ఆయన ఎప్పుడైతే మీకు దశమ భావంలో సంచరిస్తారో ఆ టైంలో మీకు ఉద్యోగానికి మంచి అవకాశాలు ఉన్నాయి. మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభించే అవకాశాలు, మీకు పదోన్నతులు అంటే ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇలాంటి వాటికి ఈ సంవత్సరం మీకు మంచి అవకాశం ఉన్నది. మీకు వర్క్ ప్లేస్లో మీకు మీ సహోద్యోగుల నుంచి, మీ ఉన్నతాధికారుల నుంచి మీకు మంచి సపోర్ట్ మీకు లభించే అవకాశాలు ఉన్నాయి. ఇంకా వ్యాపారస్తులకు కూడా ఈ సంవత్సరం చాలా అనుకూలంగానే ఉంటుందని చెప్పచ్చు. మీకు కొత్త వ్యాపార ఆలోచనలు మీరు అమలుపరిచి దాంట్లో మీరు విజయవంతమయ్యే అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. అలాగే కొత్త భాగస్వాములతో పరిచయాలు ఏర్పడే అవకాశం ఉన్నది. వ్యాపారంలో ఆదాయం మీకు క్రమంగా పెరిగే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు మాత్రం మీరు ఒకసారి పూర్తిగా పరిశీలించుకొని ముందుకు సాగండి. విద్యార్థులకి ఈ సంవత్సరం మంచి ఫలితాల కిందనే చెప్పచ్చు. గురువు యొక్క అనుగ్రహం ఆయన భాగ్యస్థానంలో ఉండడం అండ్ దశమ స్థానంలో ఉండడం వల్ల మీకు మెమరీ పెరగడం, మీకు పట్టుదల పెరగడం, మీకు మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. అదే సమయంలో ఉన్నత విద్యలు, టెక్నాలజీ విద్యలు ఈ రంగాల్లో ఉన్నవారికి అక్కడ శని యొక్క సంచారం వల్ల మీకు కొద్దిపాటి నీరసము, ఇది బద్ధకము వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి మీరు బద్ధకాన్ని జయించి
మీరు చురుకుగా మీరు టైంని యూజ్ చేసుకొని మీరు ఎఫర్ట్స్ పెట్టి ఇది చేసుకుంటే మాత్రం కష్టపడే వారికి శని ఎప్పుడు మంచి ఫలితాలు ఇస్తాడు. సో మీరు బద్ధకాన్ని విడిచిపెట్టి మీరు యాక్టివ్గా మీరు హార్డ్ వర్క్ కనుక చేస్తే ఈ సంవత్సరం విద్యార్థులకి చాలా బాగుంటుంది. అది క్రమశిక్షణ అనేది ఇంపార్టెంట్. మీరు క్రమశిక్షణతో చదివితే ఈ సంవత్సరం మీకు మంచి విజయాలు ఉన్నాయి. ఇక ప్రేమికులకి ఈ సంవత్సరం మంచి అవకాశాలు ఉన్నట్టున్నాయి. కొత్త మీకు పరిచయాలు ఈ సంవత్సరం మీకు ఏర్పడే అవకాశం ఉన్నది. ఈ సంవత్సరం వివాహం కాని యువతీ యువకులకు వివాహ సంబంధాలు చూస్తున్న వారికి మీకు కుటుంబ సభ్యుల సహకారంతో మీకు ఈ సంవత్సరం వివాహం జరిగే అవకాశం ఉన్నది. అలాగే పెళ్ళైన దంపతులకి కూడా మీ దాంపత్య జీవితం సాధారణంగా సంతోషకరంగా సాగే అవకాశాలు ఉన్నాయి. ఇక సంతాన విషయంలో కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మీ పిల్లల యొక్క విద్య మరియు అభివృద్ధి మీకు మంచి ఆనందకరమైనటువంటి వార్తలు వారి గురించి వినే అవకాశం ఉన్నది. ఇది మీకు కుటుంబంలో ఆనందాన్ని పెంచుతాయి. ఈ సంవత్సరం ఇల్లు లేదా వాహనాలు కొనుగోలు కోసం ప్రయత్నిస్తున్న వారికి దానికి సంబంధించిన విషయాల్లో కూడా మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు లేకపోతే పురోగతి ఉండే అవకాశాలు ఉన్నాయి. కొత్త వాహనం కొనుగోలు చేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ సంవత్సరం మొత్తం మీద వృశ్చిక రాశి వారికి అదృష్టం మంచి స్థాయిలో ఉంటుంది. గురు అనుగ్రహం వల్ల కొన్ని అనుకోని అవకాశాలు రావచ్చు. కాబట్టి ఈ సంవత్సరం మీకు దేవాలయాల దర్శనము, దాన ధర్మాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడము ఇలాంటివన్నీ కూడా మీకు అదృష్టాన్ని మరింతగా పెంచి మీకు వచ్చే కష్ట నష్టాలను తగ్గించి మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఇవన్నీ కూడా మీకు సహకరిస్తాయి. మొత్తం మీద ఇది ఈ సంవత్సరం వృశ్చిక రాశి వారికి గోచర ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతోని త్వరలోనే తిరిగి కలుద్దాం. అప్పటి వరకు స్వస్తి.